spoken. Don't ever forget you're golden. I will find the light in your soul. I'll be there. Never leaving you in the darkness. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతా వ్లాగ్స్. సో నేను ఇవాళ దోశ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి దోశ, ఎర్రకారం అండ్ బొంబాయి చట్నీ చేశాను అనమాట. అండ్ మా బాబు చాలా బాగా లైక్ చేస్తున్నాడండి బొంబాయి చట్నీ, తనకు చాలా బాగా నచ్చింది. అండ్ 2 days బ్యాక్ ఏమో నేను పూరీ చేశాను. పూరీలోకి నేను కొబ్బరి కారం చేశాను అనమాట. చాలా బాగుంటుంది అది కూడా. నాకు ఎల్లో చట్నీనే కావాలి అని అడిగారు తెలుసా. సో తనకు చాలా బాగా నచ్చింది. నువ్వు ఆ రోజు దోశలేకి చేసావు కదా, సో నాకు అదే చట్నీ కావాలి, ఎల్లో కలర్ చట్నీ. సో ఎల్లో కలర్ చట్నీ అంటే తన దృష్టిలో యాక్చువల్గా బంబుల్ బీ చట్నీ అని అంటున్నాడు. మీకు ఎవరైనా బంబుల్ బీ చూసినట్లుంటే లైక్ రోబో, అది ఎల్లో కలర్లోనే ఉంటుంది కదా. సో అప్పటి నుంచి దానికి బంబుల్ బీ చట్నీ అని పేరు పెట్టాడనమాట. సో ఫన్నీ కదా. అండ్ ఎప్పుడన్నా గడపకి కానీ లేదంటే రాజంపేటకి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఈ చట్నీనే చేస్తూ ఉంటారనమాట. లైక్ దోశలేకి ఎర్రకారం చేసి అండ్ బొంబాయి చట్నీ ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఊరికి వెళ్ళినా అక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దోశనే ఉంటుంది. సో కడపలో ఎక్కువగా దోశనే ఉంటుంది అండ్ రాజంపేటలో కూడా మా మమ్మీ దోశనే చేసేస్తుంది. సో చాలా బాగుంటుందండి ఈ ఎర్రకారం బొంబాయి చట్నీ దోశలేకి. సో చూస్తుంటేనే మీ అందరికీ కూడా తినేయాలనిపిస్తుంది కదా ఈ బ్రేక్ఫాస్ట్. అండ్ చాలా చాలా బాగుంటుంది. అండ్ నేను ఇక్కడ 2 దోశ వేసేసుకున్నాను అండ్ ఈసారి ఎగ్ కూడా వేసుకోలేదు, నార్మల్ ప్లెయిన్ దోశ వేసేసుకున్నాను అనమాట, లైక్ ఎర్రకారం. సో మార్నింగ్ ఎందుకో ఎగ్ తినబుద్ధి కాలేదు, సో అందుకని నార్మల్ దోశలు వేసేసాను. ఈ మధ్య ఎగ్ దోశ వేయట్లేదు అనమాట, నార్మల్గానే చేసేస్తున్నాను. సో ఏమి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది మాది మార్నింగ్. హలో ఫ్రెండ్స్. యాక్చువల్గా ఏమి అంటే ఇవాళ వీకెండ్ మేము బయటికి కూడా వెళ్ళలేదన్నమాట. ఎవ్రీ సాటర్డే బయటికి వెళ్తాం కదా, కానీ ఈసారి బయటికి వెళ్ళలేదు, ఇంట్లోనే నిన్నాము. అండ్ ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ 6 అయిపోతుంది. సో నేను మార్నింగ్ నుంచి అస్సలు షూట్ చేయలేకపోయాను. మార్నింగ్ దోశ ఒకటి చూపించాను అంతే, ఆ తర్వాత అస్సలు ఏం షూట్ చేయలేకపోయాను. అండ్ ఇప్పుడే నేను బాబు బయటికి వెళ్ళాము అనమాట. కొంచెం చిన్న పని ఉంటే బయటికి వెళ్ళాము అండ్ సూపర్ మార్కెట్కి వెళ్ళాము. నైట్ నేను నూడిల్స్ చేయబోతున్నాను. నేను గ్రాసరీస్ తీసుకుంటూ ఉంటే మా బాబు రౌండ్ తిరుగుతూ ఉన్నాడు తెలుసా. నాకు అసలు కనిపించడం కూడా కనిపించలేదు, నా వెనకాలే రౌండ్ తిరుగుతూ ఉన్నాడు. సో ఇప్పుడైతే బాబు మోమోస్ కావాలి అని అడిగాడు అనమాట. సో మేము మోమోస్ తెచ్చుకున్నాము. సో అప్పుడప్పుడు తెచ్చుకుంటాము, ఫ్రీక్వెంట్ గా ఏం కాదు. అండ్ దట్టు ఇవాళ ఈవినింగ్ అయింది కదా, సో ఈవినింగ్ అయితే మోమోస్, పానీపూరి అండ్ అలాగే రోల్స్ పెడతారనమాట. సో ఎప్పుడో ఒకసారి తెస్తాము మోమోస్ అండ్ పానీపూరి అయితే ఫ్రీక్వెంట్ గా తింటూ ఉంటాను. సో ఈసారి మోమోస్ తింటున్నాను అనమాట. అండ్ నైట్ కి నేను డిన్నర్ కి ఇవాళ నూడిల్స్ చేద్దామని అనుకుంటున్నాను. లెట్స్ సీ. హలో, మాట్లాడు. ఇద్దరా ఏం చేస్తున్నారు అందరూ? మోమోస్ తింటున్నామా? మమ్మీ తీసే మమ్మీ తెచ్చి మళ్ళీ రామ్ తెచ్చి మనం రాండ్ అన్ని దాళ్ళు అన్ని తెచ్చి మమ్మీ అంతే రాండే. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah. సో ఫ్రెండ్స్, మోమోస్ విత్ చట్నీ, గార్లిక్ చట్నీ అండ్ స్వీట్ చట్నీ అనమాట. యాక్చువల్గా ఏమి అంటే చాలా ఆకలి అవుతుంది అసలు. మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఎప్పుడో 12:30కి లంచ్ చేశాను అండ్ దట్టు ఇవాళ కర్రీ కూడా ఏం చేయలేదు. నిన్నది పప్పు ఉనింది, సో అది దాంతో తినేసామన్నమాట. అండ్ ఏం చేయలేదు ఆఫ్టర్నూన్కి కూడా లంచ్. సో పప్పుతో సరిపెట్టేశాను. ఇవాళ అయితే సాటర్డే. సో ఇప్పుడైతే మాకు చాలా ఆకలి వేసేస్తుంది. సో నేను బాబు మోమోస్ ఎంజాయ్ చేస్తున్నాం.
Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a ride. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah. ఇక్కడ నేను నైట్ డిన్నర్కి నూడిల్స్ చేయబోతున్నాను. సో చూసారు కదా, దీనిపైన ఎగ్ నూడిల్స్ అని ఉంది. సో నేను చాలా కొంచెంగా చేసేస్తున్నాను అనమాట క్వాంటిటీ. ముందుగా మనము నూడిల్స్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేయండి, సరిపోతుంది. I'm coming home, Savannah. We'll never be alone, Savannah. బాయిల్ చేసేసుకున్నాక మనం దాంట్లో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసేసి మంచిగా మిక్స్ చేయాలి. సో దట్ మనకు బాగుంటాయి అన్నమాట నూడిల్స్, పొడి పొడిగా ఉంటాయి. సో నేను ఇక్కడ 1 ఎగ్ తీసుకుంటున్నాను. సో మీకు కావాలంటే 2 తీసుకోవచ్చు, బట్ కొంచెమే కదా అని చెప్పి ఒక 1 ఎగ్ తీసుకుంటున్నాను అంతే. అండ్ మనము స్టవ్ ఆన్ చేసి మనం కావాలంటే బటర్ కానీ లేదంటే గీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. అండ్ మంచిగా బీట్ చేసుకున్న ఎగ్ వేసేయచ్చు. మీకు కావాలి అంటే ఆ ఎగ్లో సాల్ట్ పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అంతంతా అవసరం లేదు. నేను నార్మల్గా ఒక ఎగ్ వేసేసాను అనమాట. ఇప్పుడు మనం జస్ట్ స్క్రాంబుల్ ఎగ్ ఎలా చేసుకుంటామో అలా చేసేసుకోండి. ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు, లైట్గా హాఫ్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ ఎగ్ని. Life destroyed until I walk awake. Scream my mind, I shout, the ground shakes. How much can I take? My mind will break. Will it break? అండ్ ఇప్పుడు మనము ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసి దాంట్లో ఒక 1 ఆనియన్ స్లైసెస్గా కట్ చేసుకొని అది కూడా యాడ్ చేయాలి. దీన్ని కూడా మంచిగా కుక్ చేసుకోవాలి. ఎక్కువగా కుక్ చేసుకోకండి, అన్నీ ఒక 2 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది, ఫ్రై అవుతే సరిపోతుంది. సో చూసారు కదా, మనకు కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది ఆనియన్కి. అండ్ ఇప్పుడు మనము క్యారెట్, క్యాప్సికమ్ అండ్ క్యాబేజీ యాడ్ చేసేస్తున్నాను. సో చూసారు కదా, సో వెజిటేబుల్స్ ఎవరు నార్మల్గా తినడానికి లైక్ చేయని వాళ్ళు ఇలా యాడ్ చేసుకొని తినచ్చు నూడిల్స్లో. సో నేను ఎక్కువగా నూడిల్స్ ప్రిఫర్ చేసేది వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేస్తాను కదా, సో దట్ అలా అయినా వెజిటేబుల్స్ తినొచ్చు అని చెప్పి నూడిల్స్ ప్రిఫర్ చేశాను. సో ఇక్కడ ఏమంటే నేను కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. చాలా లిటిల్ బిట్ యాడ్ చేస్తున్నాను అన్నీ. సో తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కదా, సో అందుకని చెప్పి చాలా తక్కువ యాడ్ చేశాను. మంచిగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకోండి. సో ఇప్పుడు మనం అన్ని సాసెస్ యాడ్ చేయాలి. నేను ఒక 1 స్పూన్ సోయా సాస్ అండ్ అలాగే ఒక 1 స్పూన్ వెనిగర్ యాడ్ చేశాను. అండ్ అలాగే ఒక 1 స్పూన్ చిల్లీ సాస్ అండ్ అలాగే ఒక 1 స్పూన్ టమాటా కెచప్ అనమాట. సో ఆ 4 అన్నీ యాడ్ చేసేసి జస్ట్ ఒక 1 మినిట్ అలా మంచిగా టాస్ చేసేసుకొని మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా నూడిల్స్, అవి వేసేసేయాలి. లైక్ చైనీస్ స్టైల్లో చేస్తున్నాను అనమాట. మనము ఇండియన్ స్టైల్లో చేసినట్లుంటే మనం దాంట్లో ఇంకా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తారు అందరూ. నేను చైనీస్ స్టైల్లో చేస్తున్నాను. సో చూసారు కదా, నేను ముందుగా బాయిల్ చేసుకున్న నూడిల్స్ని కూడా యాడ్ చేసేసాను. మంచిగా మిక్స్ చేసేసుకోండి, లైక్ అన్నిటినీ బాగా మిక్స్ చేసేసుకోండి. లైక్ టాస్ చేసుకున్నా పర్లేదు, నాకు టాస్ చేయడం రాదు యాక్చువల్గా. అందరూ పైకి ఇలా ఇలా అంటూ ఉంటారు కదా, సో నాకు అది అస్సలు రాదు. సో నేను అన్నిటిని మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. జస్ట్ ఒక 1 to 2 మినిట్స్ మంచిగా మిక్స్ చేస్తే సరిపోతుంది. సో దట్ నూడిల్స్కి అన్నిటికీ పడుతుందన్నమాట. సో ఇప్పుడు ఫైనల్గా మనం ఒక 1 స్క్రాంబుల్ ఎగ్ తీసుకున్నాం కదా, సో అది యాడ్ చేసేసి అండ్ ఆ తర్వాత పైన స్ప్రింగ్ ఆనియన్స్ కానీ లేదంటే కొత్తిమీర కానీ యాడ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా. ఎందుకో కొంచెం స్పైసీ అనిపించింది అండ్ మేబీ చిల్లీ సాస్ యాడ్ చేసాం కదా, సో దానికోసం ఏమో కొంచెం స్పైసీ అనిపించింది. అండ్ పిల్లలకి ఎవరికైనా ఇస్తున్నట్లుంటే కొంచెం టమాటా కెచప్ ఎక్కువ యాడ్ చేయండి, సో దట్ పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు. సో నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటున్నాను నూడిల్స్. We were too scared to take the leap. I'm missing the way we used to be. Let it go.
సో చూసారు కదా, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. అండ్ చాలా టేస్టీగా ఉన్నాయండి నిజంగానే. అండ్ ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఈ రెసిపీ షూర్గా ట్రై చేయండి. అండ్ వెజిటేరియన్స్ కానీ లేదంటే నాన్ వెజిటేరియన్స్ ఎవరైనా రెసిపీ ట్రై చేయొచ్చు. చాలా అంటే చాలా యమ్మీగా ఉన్నాయి, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. హలో ఫ్రెండ్స్, సో ఇప్పుడైతే నేను నూడిల్స్ ప్రిపేర్ చేసేసుకున్నాను డిన్నర్కి. సో దిస్ ఈజ్ మై డిన్నర్. అండ్ నాకు ఇప్పుడే ఒక థాట్ వచ్చింది. యాక్చువల్గా నేను హోల్ డే మొన్న ఛాలెంజ్ చేశాను కదా, లైక్ A to Z ఛాలెంజ్. అండ్ అలాగే హోల్ డే చైనీస్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ డే అంతా చైనీస్ ఫుడ్ తిందాం అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. బట్ ఇప్పుడే కాదు, కొంచెం టైం పడుతుంది. ఆసమ్, చాలా టేస్టీగా ఉంది నిజంగానే. సో రెసిపీ షేర్ చేశాను కదా, మీరు కూడా షూర్గా ట్రై చేయండి. చూసారు కదా పొగలు వస్తున్నాయి. అండ్ చాలా అంటే చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, నా పని అంతా అయిపోయింది. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చున్నాను అనమాట. ఇంకో 5 minutesలో బిగ్ బాస్ వచ్చేస్తుంది. అండ్ బై ద వే నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో నాకే తెలీదు. అండ్ ఇంకా మండే నుంచి బాబు స్కూల్కి వెళ్ళిపోతాడు. కొంచెం మంచిగా ఫ్రీ టైం దొరుకుతుంది. అండ్ నా ఫేస్ చూసారా, ఎంత టైర్డ్ అయిపోయాను అసలు. మార్నింగ్ నుంచి ఏదో ఒక పని చేసుకుంటూనే ఉన్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీక్ ఎందుకో మహేష్ వెళ్ళిపోతాడేమో అని అనిపిస్తుంది. బట్ చూద్దాం ఎవరు వెళ్ళిపోతారు. అండ్ ఇవాళ అయితే సాటర్డేనే ఇంకా. అండ్ చూస్తూనే ఉండండి. ఈ రోజుతో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఇప్పటికైతే గుడ్ నైట్. నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. అండ్ ఇక్కడేమి అంటే ముందు రోజు బిగ్ బాస్లో వాళ్ళు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉన్నింది కదా, సో అది చూసి మా బాబు చాలా ఎంజాయ్ చేశాడనమాట. సో అందుకని చెప్పి నేను ఆ రోజు వీడియో తీశాను. సో ఈ వీడియోలో పోస్ట్ చేసేస్తున్నాను. సో చాలా బాగా ఎంజాయ్ చేశాము. అండ్ ఆ రోజు బిగ్ బాస్ చూసి చాలా బాగా అనిపించింది. ఐ మీన్ ఎన్ని కేక్స్ పంపించారు కదా. సో మా బాబు కూడా అడిగాడు అనమాట, నాకు ఆ కేక్ కావాలి ఈ కేక్ కావాలి అని చెప్పి. సో అక్కడ వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే ఇక్కడ చూడండి తను ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. అండ్ మా బాబు వేస్తున్న డ్యాన్స్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. సో హోప్ ఈ వ్లాగ్ మీ అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మనం ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.